నిన్న జరిగింది రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తు చేసుకుంటే మననం. 365 రోజులు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మర్చిపోయినా పర్వాలేదు, కానీ చేసిన తప్పును దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సొంత అభిమానులే గేల్ చేయగా, కేఎల్ రాహుల్ ను లక్నో ఓనర్ సంజయ్ గోయంకా కెమెరాల ముందు మందలించాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరాజ్, ట్రావిస్ హెడ్ గొడవ పడ్డారు. పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారిస్ అభిమానులతో గొడవ పడగా, సంజయ్ మంజ్రేకర్ మహమ్మద్ షమీపై నోరు పారేసుకున్నాడు. మొత్తం 5 వివాదాలు ఈ ఏడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయని చెప్పాలి. మరి వాటిలో మొదటగా హార్దిక్ పాండ్యాకు జరిగిన అవమానం గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ 2024 సీజన్ ముందు ముంబై ఇండియన్స్ సారథి బాధితుల నుంచి రోహిత్ శర్మను తప్పించిన ఆ జట్టు మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆ జట్టుకు చెందిన కొందరు అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసే వరకు ప్రతి మ్యాచ్ లో అతన్ని ఇబ్బంది పెట్టారు. భారత క్రికెట్ చరిత్రలోనే సొంత ఆటగాడిని గేలి చేయడం ఇదే తొలిసారి. హార్దిక్ ని ఎగతాళి చేయవద్దని రోహిత్ శర్మ చెప్పినా ఫ్యాన్స్ అయితే వినలేదు. కానీ భారత్ T20 ప్రపంచ కప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని గేలి చేసిన అభిమానులే ప్రశంసల జల్లు కురిపించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రెండో ఇన్సిడెంట్స్ వచ్చేసి రాహుల్ ని తిట్టిన సంజయ్ గోయంకా. ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ చిత్తుగా ఓడటంతో ఆ జట్టు ఓనర్ సంజయ్ గోయంకా తీవ్రంగా హర్ట్ అయ్యాడు. టీవీ కెమెరాల ముందు లక్నో కెప్టెన్ అయిన రాహుల్ ను తిట్టాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ రికార్డు స్కోర్ చేయడాన్ని గోయంకా తట్టుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పుడు బాగా వైరల్ అయింది. గోయంకాపై సర్వత్ర విమర్శలైతే వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా హర్ట్ అయిన కేఎల్ రాహుల్ ఏకంగా ఆ జట్టును వీడాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు తీసుకుంది. తమ జట్టును వీడిన రాహుల్ పై గోయంకా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఇక మూడో ఇన్సిడెంట్స్ వచ్చేసి అభిమానులతో హారిస్ రావు గొడవ. పాకిస్తాన్ పేసర్ హారిస్ రాఫ్ ఓ అభిమానితో గొడవ పడ్డాడు. అమెరికా వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన సతీమణితో వెళ్తుండగా ఒక అభిమాని హారిస్ రాఫ్ ను T20 ప్రపంచ కప్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ కామెంట్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హారిస్ రాఫ్ సదరు అభిమానిపై దూసుకొచ్చాడు. అతని సతీమణి అడ్డుపడ్డా వినలేదు. నువ్వు భారత అభిమాని కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తి నేను పాకిస్తాన్ అభిమాని అని చెప్పినా గానీ అతను వెళ్ళలేదు. దానికి సంబంధించిన వీడియో అయితే వైరల్ గా మారింది. ఇక నాలుగో ఇన్సిడెంట్స్ వచ్చేసి షమీ వర్సెస్ సంజయ్ మంజ్రేకర్. ఐపీఎల్ 2025 మెగావేలంలో మొహమ్మద్ షమీ తక్కువ ధర పలుకుతాడని సంజయ్ మంజ్రేకర్ జోసిన్ చెప్పాడు. గతేడాదిగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండడంతో పాటు గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో అతని కోసం ఫ్రాంచైజీలు ఎక్కువగా ఖర్చు చేయలేవన్నాడు. ఈ వ్యాఖ్యలపై షమీ ఘాటుగా బదిలిచ్చాడు. బాబాకి జై, నీ అతి తెలివి కాస్త దాచుకో సంజయ్. ఎవరికైనా జాతకం కావాలంటే సంజయ్ మంజ్రేకర్ ను కలవండని షమీ ట్వీట్ చేశాడు. మహమ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకు భారీ ధర కొనుగోలు చేసింది. ఇక ఐదో ఇన్సిడెంట్స్ వచ్చేసి సిరాజ్ వర్సెస్ ట్రావిస్ హెడ్. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆడిలేట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సిరాజ్, ట్రావిస్ హెడ్ గొడవ పడ్డారు. ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసిన సిరాజ్ ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ కు విసుగెత్తిపోయిన ట్రావిస్ హెడ్ నోటికి పని చెప్పాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సిరాజ్ బయటికి వెళ్లాలని సైకిల్ చేశాడు. ఆ తర్వాత బాగా బౌలింగ్ చేసేవాడిని మెచ్చుకుంటే సిరాజ్ తిట్టాడని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇది అబద్ధమని ట్రావిస్ హెడ్ మెచ్చుకోలేదని సిరాజ్ స్పష్టం చేశాడు. హద్దులు దాటిన ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20% కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించారు. ట్రావిస్ హెడ్ కు కేవలం డీమెరిట్ పాయింట్ మాత్రమే విధించారు.